డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ ఖాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, రెడ్డొచ్చే మొదలాడు అనే సామెత ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆటని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాడు అని కొంత సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలని ఇక్కడికి, ఇక్కడ ఎమ్మెల్యేలని అక్కడికి, కొంతమందికి ఉద్వాసం చెప్పేయటం, కొంతమందిని ఎంపీగా మార్చటం, ఇలాంటి లిస్టులతోటి ఒక 4 లిస్టులు ఇప్పటి వరకు బయటకు వచ్చాయి. కానీ ఇక్కడ ఇందులో వీళ్ళందరూ ఎంత అసమ్మతి ఉంది, మేమందరం పార్టీకి రాజీనామా చేసేస్తున్నాం, మేమందరూ టీడీపీ పార్టీతో టచ్లో ఉన్నాం, మేము షర్మిలతో టచ్లో ఉన్నాం అని వాళ్ళందరూ చెప్పుకుంటమే తప్ప ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా, అందులో సఫలీకృతులైనట్టుగా ఏం సమాచారం బయటకు రాలేదు. ఎక్కడో 1-2 చోట్ల మాత్రం టీడీపీ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. బాలసౌరి లాంటి వాళ్ళు జనసేన పార్టీలోకి కూడా వెళ్ళిన వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కానీ మెయిన్ క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే ఆల్రెడీ షర్మిలని గెలవటం, ఆమెతోటి నా ట్రావెల్ నేను ఆమెతో మళ్ళీ మొదలు పెడతానని చెప్పటం, ఇలాంటివి జరిగినాయి. కానీ మరి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి కొంతమంది పెద్ద తలకాయలు కొన్ని ఉన్నాయి. వీళ్ళందరూ ఇంకా వెయిట్ చేసే ధోరణిలోనే ఉండటం మూలాన వాళ్ళది కూడా ఇటు ఖరారు చేయకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పిలిపించి మాట్లాడటం, ఇవన్నీ జరుగుతున్న దాంతో మరి ఇలాంటి ఒక పుకారు బయటకు వచ్చిందా, లేకపోతే నిజంగానే జగన్ మళ్ళీ ఆటను మొదటి నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాడా? ఎక్కడెక్కడ అనౌన్స్ చేసిన ఇన్ఛార్జీల్లో మళ్ళీ మార్పులు చేర్పులు అనే పేరుతో కానీ, మళ్ళీ ఉన్న అసమ్మతిలో నుంచి ఎవరు బలంగా ఉన్నారు అనే వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించి మాట్లాడటం కానీ, ఆల్రెడీ సీఎం క్యాంప్ ఆఫీస్కి చాలామంది వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అందులో ఎంతమందికి మరి తిరిగి మళ్ళీ పిలుపు వస్తుంది, అసమ్మతి వినిపించిన వాళ్ళందరికీ ఏం జరుగుతుంది అనే ధోరణిలో కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీసులో నడుస్తూ ఉన్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, మిగతా రెడ్లందరూ కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డితోటి సమాలోచన చేస్తున్నారు అనేది కొంత సమాచారం. ఏంటంటే, షర్మిల ఆల్రెడీ పిసిసి అధ్యక్షురాలిగా అనౌన్స్ చేయబడి ఇక్కడికి వచ్చి ఆవిడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని అనరాని మాటలన్నీ అనేశారు. దాని మీద తిరిగి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మామూలుగా ఊరుకోదు. అది తల్లైనా చెల్లైనా చివరకు జగన్మోహన్ రెడ్డి అయినా సరే వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చేసి అవతల పాడేస్తారు. ఆవిడ మీద కూడా పెద్ద దుష్ప్రచారం చేయటం, షర్మిల శాస్త్రి ఇలాంటి పేర్లన్నింటినీ పెట్టుకుని వాళ్ళు కూడా ట్రోలింగ్ కూడా చేయటం మొదలుపెట్టారు. కానీ ఈ అసమ్మతి నాయకులు మొత్తం, అంటే బొత్స లాంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ అనుపానాలు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అనుకున్న లాంటి నాయకులందరినీ వాళ్ళు 2-3 టిక్కెట్లు ఇచ్చేసి సాటిస్ఫై చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దాటిపోకుండా చర్యలు చేపట్టారు. ఇది చివరి లిస్టులో జరిగింది. ఏది 3-4 లిస్టుల్లో ఈ వ్యవహారం అంతా జరిగింది. కానీ ముందునున్న దాంట్లో అసమ్మతివాదులు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 2 లిస్టుల్లో ఎక్కువగా ఎస్సీ నియోజకవర్గాల్లో వాళ్ళని మాత్రమే మార్చటం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళందరూ ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పట్టుంది. దానికి ముందు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పట్టుండేది. బీసీల్లో కానీ, మిగతా అన్ని కులాల్లో కానీ, మిగతా టీడీపీయో జనసేనో ఇలాంటి వాళ్ళు కొంచెం పట్టు సాధించిన ఎస్సీ నియోజకవర్గాలు ఇంకా గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాయి. అక్కడ కూడా మార్పులు చేర్పులు చేసిన వాళ్ళు పెద్దగా గలం వినిపించలేరు. ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు, లేకపోతే జొన్నలగడ్డ పద్మావతి లాంటి వాళ్ళు కొంత బయటకు వచ్చి మాట్లాడుతున్నా వాళ్ళ మాటల్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎల్లో మీడియా అని ఆరోపిస్తున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఏ చిన్న సాకు దొరికినా వాళ్ళు దాన్ని బాగా గట్టిగా ప్రచారం చేయడానికి పూనుకుంటారు. అంత ప్రచారం చేసినా కూడా ఏం జరుగుతుంది? ఎంఎస్ బాబు, జొన్నలగడ్డ పద్మావతితో జగన్మోహన్ రెడ్డిని ఏం చేయగలుగుతారు? ఈ అసమ్మతివాదులందరినీ కూడగట్టి వాళ్ళందరూ కలిసి వెళ్ళి గట్టిగా గలం ఎత్తగలుగుతారా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చేయగలిగే పని ఉంటుంది? వాళ్ళు గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ఎదురొడ్డి నిలబడి ఆయన ఓటమికి కారణం కనీసం ఆ సీట్లోనైనా ఓడించగలిగేంత సత్తా వాళ్ళకి లేదు. కానీ మిగతా కొన్ని పెద్ద తలకాయలన్నీ మిగిలిపోయినాయి. చివరి లిస్టులోకి వచ్చేటప్పటికి ఇదే జరుగుతుంది. మరి బాలినేని శ్రీనివాసరెడ్డిని మరొకసారి పిలిపించి మాట్లాడారు.
మరి మిగతా వాళ్ళందరితో కూడా ఇలాగనే మంతనాలు జరుపుతూ ఉన్నారు అని అంటే దీని అంతటికి కారణం మళ్ళీ షర్మిల ఇక్కడికి రావడం. నిన్నటిదాకా వస్తుంది అనే ప్రచారం జరుగుతుంది. ఆవిడతో టచ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేదు యువతల టీడీపీ జనసేనలతోటి కూడా టచ్లోకి ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున లావు కృష్ణదేవరాయలు ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఎంపీకి రెండిటికి రాజీనామా చేశాడు. ఆయనతోటి టీడీపీ నాయకులు ఆయనతోటో లేకపోతే వాళ్ళ తండ్రి విజ్ఞాన్ రత్తయ్య గారితోటో కొంతమంది వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ నరసరావుపేట ఎంపీ టికెట్ మళ్ళీ లావు కృష్ణదేవరాయలకి టీడీపీ పార్టీ ఇచ్చి అక్కడే నిలబెడుతుందనే ఊహాగానాలు కూడా వస్తున్న తరుణంలో ఆల్రెడీ నరసరావుపేటకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసేశారు. అవన్నీ జరిగిన తరువాత ఇంకా వెయిట్ చేస్తున్న ధోరణిలో 4-5 రోజులు కూడా ఆగాడు లావు కృష్ణదేవరాయలు. అయినా ఎటువంటి ఉపయోగం లేదనుకుంటాను. ఆయన కూడా ఈరోజు రాజీనామా చేసేశాడు. మళ్ళీ టీడీపీ పార్టీలో ఆయనకి ఏమైనా టికెట్ ఖరారు చేస్తే నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తాడేమో చూడాల్సిందైతే ఉంది. కాకపోతే ఇప్పుడు షర్మిల డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం, ఇక్కడికి రావటం, ఆవిడ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆవిడ మీద తిరిగి దుష్ప్రచారానికి పాల్పడటం, ప్రజలందరిలో ఇదొక పెద్ద అనిశ్చితిని తీసుకొచ్చి పెట్టబోతోంది అని ఊహించిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొన్ని దిద్దుబాటు చర్యలు అనే పేరుతో కానీ లేకపోతే మళ్ళీ అందరినీ పిలిచి మాట్లాడి ఏదో ఒకటి వేరేది అజైన్ చేస్తాం. ఇంతకుముందంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది కూడా ఏమి ఉండదు. ధనుంజయ రెడ్డి చెబుతాడో, సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడో, మరి మిథున్ రెడ్డి చెబుతాడో, వైవి సుబ్బారెడ్డి చెబుతాడో, వాళ్ళు చెప్పదలుచుకుంది చెప్పేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఒక దండం పెట్టి ఇంకా బయటకు వచ్చేయటం తప్ప వేరే ఏమీ లేదు అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడతాడు. ఈ ఆప్షన్ని అట్టు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళందరినీ పిలిపించుకొని ఏందన్నా మీరేంటి ఇలాగ చేస్తూ ఉన్నారు, మీకు సీటు కావాలంటే వేరే చోట అజైన్ చేద్దాం అనే దాంట్లో కానీ మరింకేదైనా బుజ్జగింపు చర్యలేదో చేపట్టబోతున్నట్టుగా సమాచారం బయటకు వస్తుంది. ఎందుకంటే షర్మిల ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చేసి ఇక్కడ దిగటం జరిగింది. ఆవిడ కూడా అందరిలోకి టచ్లోకి వెళ్తూ ఉన్నట్టు, అసమ్మతివాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నట్టుగా బయటకు చాలా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ సమాచారం వస్తుంది. వీళ్ళందరూ కనుక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం మొదలు పెడితే ఇప్పుడు మనం ఎవరైతే ఈ లావు కృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ రాజీనామా చేసిన వాళ్ళు వాళ్ళతో టచ్లోకి వెళ్తారా? లావు కృష్ణదేవరాయలు అయితే టీడీపీ పార్టీతో టచ్లో ఉన్నట్టుగా బయటకు సమాచారం వస్తుంది. మరి మిగతా అందరూ ఏం చేస్తారు? డైరెక్ట్గా టీడీపీ పార్టీలోకి జనసేనలోకి వెళ్ళలేక ఎప్పటి వరకు మిగిలే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాదాపు ఈ 20 రోజుల్లో ఒకళ్ళు ఇద్దరో ముగ్గురో తప్ప టీడీపీ పార్టీతో కానీ జనసేనతో కానీ టచ్లోకి వెళ్ళలేని వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఆకట్టుకోవటం ఎలాగా అనే దానికోసం జగన్మోహన్ రెడ్డి ఆట మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు అనే దానికే బలం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.